హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ సర్కి. మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా అభివృద్ధి సిద్ధాంతాలను మనం డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్లో మనం ఒక 3 సిద్ధాంతాలను తీసుకొని డిస్కస్ చేయడం జరిగింది. క్లాస్ వైజ్ మనం ఒక 3 సిద్ధాంతాలను డిస్కస్ చేస్తున్నాం. ఈ క్లాస్లో మనము ఆధారిత సిద్ధాంతం అని చెప్పేసి ఇంకొక సిద్ధాంతం తీసుకుంటాం. ఆధారిత సిద్ధాంతం. ఈ ఆధారిత సిద్ధాంతాన్ని మనకి ఇద్దరు ఆర్థికవేత్తలు సూచిస్తారు. దీన్ని హన్స్ సింగర్ అని చెప్పేసి ప్రెమిస్. హన్స్ సింగర్ అండ్ ప్రెమిస్. హన్స్ సింగర్ అండ్ ప్రెమిస్. మరి ఈ ఆధారిత అంటే మనకి వాటిలోనే ఉంది. ఆధారిత అంటే మనకు జనరల్గా అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయి, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలను మనము పెరిఫెరల్ కంట్రీస్ అని చెప్పేసి అంటాం. అభివృద్ధి చెందిన దేశాలను మనము సైక్లికల్ సెంటర్స్ అని చెప్పేసి అంటాం. అనేది వెరీ కంట్రీస్. రెండోది సైక్లికల్ సెంటర్స్ అని చెప్పేసి, సైక్లికల్ కంట్రీస్ అని చెప్పేసి. అయితే ఈ పెరిఫెరల్ అనేది మనకి జనరల్గా అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఓకే, ఈ సైక్లికల్ అని చెప్పేసి అభివృద్ధి చెందిన దేశాలు. అయితే జనరల్గా మనకు అభివృద్ధి చెందుతున్న దేశాలు మనకి ఏం చేస్తాయంటే ఆహార పదార్థాలు కావచ్చు, ప్రాథమిక వస్తువులు కావచ్చు, లేకుంటే ఇతరత్ర ముడి సరుకులు కావచ్చు, మనకి అభివృద్ధి చెందిన దేశాలకు సరఫరా చేస్తూ మిగతా వస్తువులని దిగుమతి చేసుకుంటాయి. అంటే కొన్ని వస్తువులను ఎగుమతి చేస్తూ కొన్ని వస్తువులను దిగుమతి చేసుకుంటూ ఉంటాయి. ఇట్లా మనకి అభివృద్ధి చెందిన దేశాలకు అధిక లాభాలని ఇస్తాయి అన్నమాట. అంటే మనం ముడి సరుకులు కావచ్చు, ప్రాథమిక వస్తువులు కావచ్చు, లేకుంటే ఇంకా ఆహార వస్తువులు కావచ్చు, మనం అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేస్తూ మనం దిగుమతి చేసుకోవడం వల్ల మెయిన్గా అభివృద్ధి చెందిన దేశాలకు ఎక్కువ లాభం జరుగుతుందని చెప్పేసి మనకు స్ట్రీట్ పార్ట్ అని చెప్పేసి మనకు ఉంటాడు కదా ఆర్థికవేత్త. అతను మనకి ఏమంటాడు, షేర్ క్యాపిటల్ గోస్ టు షేర్స్ అని చెప్పేసి మనకు చెప్తా ఉంటుంది. రైట్, పాల్ స్ట్రీటర్ అని చెప్పేసి, సారీ మనకి పేరు గుర్తు, పాల్ స్ట్రీటర్ అని చెప్పేసి మనకి చెప్తా ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఆ ఆధారిత సిద్ధాంతంలో భాగంగా మనకు అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలతో మనకి బిజినెస్ చేసుకుంటే అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువ మనకి బెనిఫిట్ పొందుతాయి, లాభాలు ఉంటాయని చెప్పేసి మనకి ఆధారిత సిద్ధాంతం మనకి చెప్తుంది. రైట్, అట్లా మనకి వర్తక నిబంధనలను అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలంగా మార్చుకుంటాయి. డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి ఆ వర్తక నిబంధనలు అంటే అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇలా పేరు ఒకటి హన్స్ సింగర్ అండ్ ప్రెమిస్. మనకి పెరిఫెరల్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, సైక్లికల్ కంట్రీస్ అంటే మనకి అభివృద్ధి చెందిన దేశాలు. మెయిన్గా ఏమి బెనిఫిట్ పొందుతున్నాయని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందంటే అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ బెనిఫిట్ ఉంటాయని చెప్పేసి ఫైనల్గా అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లా మనకి ఎందుకంటే సాంకేతికంగా మనము వెనుకబడి ఉంటాం. అభివృద్ధి చెందిన దేశాలకు టెక్నాలజీ విషయంలో భాగంగా మనకి వెనుకబడి ఉంటాయి కాబట్టి అట్లా దాన్ని మనము ఈ పెరిఫెరల్ దేశాలు, పెరిఫెరల్ కంట్రీస్ మనకి సైక్లికల్ సెంటర్తో డామినేట్ చేస్తాయి. ఇవి మనకి డామినేట్ చేయడం జరుగుతుంది. సైక్లికల్ సెంటర్స్ అనేవి డామినేట్ చేయడం వల్ల మనకి అభివృద్ధి చెందుతున్న దేశాలు డామినేట్ అయిపోయి మనకి కొంచెం అభివృద్ధిలో, గ్రోత్లో లేదంటే వెనుకబడిపోతాం. అట్లా అంటే ఫైనల్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అభివృద్ధి చెందుతున్న దేశాలకే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి ఫైనల్ కాన్సెప్ట్ ఆధారిత వృద్ధి సిద్ధాంతం అని చెప్పేసి. నెక్స్ట్ చూస్తే మనకి నవకల్పనల సిద్ధాంతం అని చెప్పేసి ఉంటుంది, పేరులోనే ఉంటుంది. నవకల్పనలు, ఇన్నోవేషన్స్. ఈ నవకల్పనలు కనుక చూస్తే మనము దీని ఎవరంటే మనకి జోసెఫ్ షుంపీటర్ ఫేమస్ వ్యక్తి. ఇది ఇంపార్టెంట్ కూడా. నవకల్పనల సిద్ధాంతం షుంపీటర్ మనకి. రైట్, నవకల్పన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదిస్తారంటే షుంపీటర్. షుంపీటర్ యొక్క ప్రముఖ గ్రంథం ఉంటుంది మనకి థియరీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పేసి. థియరీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకే, షుంపీటర్ ప్రకారం మనకి పెట్టుబడులు 2 రకాలు చెప్తాడు. ఒకటేమో ప్రేరేపిత పెట్టుబడి అని చెప్పేసి, ఇంకోటి స్వయం ప్రేరేపిత పెట్టుబడి అని చెప్పేసి. ఒకటి ప్రేరేపిత పెట్టుబడి, రెండవది స్వయం ప్రేరేపిత పెట్టుబడి. రైట్, ఈ ప్రేరేపిత పెట్టుబడి అంటే మనకు జస్ట్ స్వల్పకాలంలో, అప్పటికప్పుడు మనకు స్వల్పకాలం లాభాల కోసం మాత్రమే ప్రజల ఆదాయం చేత ప్రేరేపించబడేది.
ఇన్స్టంట్గా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఇది మనకు ప్రేరేపిత పెట్టుబడులు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనకి పండుగలు కానీ ఫెస్టివల్స్ కానీ జాతరల టైంలో మనకి కొన్ని మనకి బొమ్మల షాపులు కావచ్చు ఇతర షాపులు ఆ వన్ డే మాత్రమే నడుస్తాయి, రైట్. ఎగ్జాంపుల్ ఏంటి, జాతరలో ఒక షాప్ పెట్టి ఆ రోజు మాత్రమే మనకి సేలింగ్ అనేది జరుగుతుంది, ఆ రోజు మాత్రమే బెనిఫిట్ అనేది తీసుకుంటారు. స్వల్పకాలం పాటు మాత్రమే జరుగుతుంది, స్వల్పకాల బెనిఫిట్ మాత్రమే జరుగుతుంది ప్రజలు. అట్లా మనకు స్వయం ప్రేరేపిత పెట్టుబడి అంటే దీర్ఘకాలం పాటు ఏదైనా ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా లాభాలు పొందడం. అట్లా ప్రేరేపిత పెట్టుబడి అంటేమో ఒకే రోజు స్వల్పకాలంలో భాగంగా లాభాలు పొందే విధంగా పెట్టుబడి పెట్టేది ప్రేరేపిత పెట్టుబడి. స్వయం ప్రేరేపిత పెట్టుబడి అంటే దీర్ఘకాలం పాటు లాభాలు ఆశించి చేసేది మనకి స్వయం ప్రేరేపిత పెట్టుబడి అని చెప్పేసి. ఇది మనకి టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు, ఇంకా నూతన ఆవిష్కరణల కోసం కావచ్చు నూతన ఆవిష్కరణ కనుగొనడం, పెట్టుబడులు మనకి సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించడం. ఎట్లా దీర్ఘకాలం పాటు ప్రేరేపిత అంటేనేమో స్వల్పకాలము ఇన్స్టంట్ బెనిఫిట్స్, మనకి స్వయం ప్రేరేపిత అంటేనేమో దీర్ఘకాలం పాటు, అదేవిధంగా ఇన్నోవేషన్స్లో భాగంగా కొన్ని కనుక్కుంటాం మనం అట్లా. అయితే మనకి నూతన షుంపీట ప్రకారం మనకు ఆర్థిక వ్యవస్థలో నవకల్పనలు అనేటివి సాంకేతిక టెక్నాలజీ ప్రవేశపెట్టడం వల్ల మనకి స్వయం ప్రేరేపిత పెట్టుబడి జరిగి ఆర్థిక అభివృద్ధి వేగంగా సాగుతుందని చెప్పేసి చెప్తారు. అంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్. జస్ట్ ఇన్స్టెంట్గా పనిచేసేది, అప్పటి మనం ఒకరోజు మనమే పనిచేసేది, ఇదేమో దీర్ఘకాలం పాటు పనిచేసేది. అంటే దీనివల్ల మనం ఒక టెక్నాలజీ కనుక్కుంటే అది ఎక్కువ రోజులు ఉండి మనగలిగి మనకి ఆర్థిక వృద్ధి అనేది వేగవంతం అవుతుందని చెప్పేసి చెప్తాడు. ఇంకొకటి ఏంటంటే షుంపీటర్ మనకి నవకల్పనలు 5 రకాలుగా వివరిస్తాడు. 5 రకాలు. అందులో ఒకటి నూతన వస్తువులను కనుగొనడం, ఒకటి నూతన వస్తువులను ప్రవేశపెట్టడం. ఇది నూతన వస్తువులు. అదేవిధంగా ఉత్పత్తి పద్ధతులు, నూతన ఉత్పత్తి పద్ధతులు. అదేవిధంగా నూతన మార్కెట్లు, ఇవన్నీ ఎన్నో నవకల్పనలు అంటేనే నూతన మార్కెట్లు. అదేవిధంగా మనకి ముడి పదార్థాలు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, సహజ వనరులను ఉపయోగించడం కావచ్చు. ఓకే, ముడి పదార్థాలు, సహజ వనరులను వినియోగించడం. అట్లా మనకి ఉన్న వ్యవస్థ స్వరూపాన్ని మార్చి కొత్త వ్యవస్థను తీసుకురావడం. ఓకే, కొత్త వ్యవస్థను తీసుకురావడం. ఇట్లా ఒక కొత్త వస్తువులు కావచ్చు, ఉత్పత్తి వస్తువులు కావచ్చు, లేకుంటే సహజ వనరులు కావచ్చు, ఈ రకంగా ఒక 5 రకాల నవకల్పనలు మనకి సూచించడం జరిగింది షుంపీటర్. కొత్త వస్తువులు, కొత్త పద్ధతులు, కొత్త మార్కెట్లు, కొత్త వ్యవస్థ, ఓకే, సహజ వనరులు, అదేవిధంగా ముడిపాత్ర, ఇవన్నీ మనము ప్రవేశపెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకెళ్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఆర్థిక వ్యవస్థలో భాగంగా మనం ఎప్పటికప్పుడు ఆధునీకరణ, మోడలైజేషన్, అప్డేట్ అనేది అవసరం అని చెప్పేసి చెప్తారు నవకల్పనల సిద్ధాంతంలో భాగంగా. ఇవి మనం 5 గుర్తుపెట్టుకోవాలి. ప్రేరేపిత పెట్టుబడి అనేది గుర్తుపెట్టుకోవాలి, స్వయం ప్రేరిత పెట్టుబడి గుర్తుపెట్టుకోవాలి. నవకల్పన సిద్ధాంతం మనకి జోసెఫ్ షుంపీటర్ అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఈయన గ్రంథం వచ్చేసి థియరీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనం చూసుకోవాలి, రైట్. అయితే ఇది ఏంటంటే షుంపీటర్ సిద్ధాంతంలో ఉద్యమదారునికి మనకి నవకల్పనలకు స్వయం ప్రేరేపిత దీర్ఘకాలిక పెట్టుబడి అధిక ప్రాముఖ్యతను ఇచ్చింది. ఏం లేదు, ఫైనల్గా ఇది జస్ట్ టెంపరవరీ, మనకు పర్మనెంట్గా పనిచేసింది, ఎక్కువ కాలం మనగలిగేది మనకు స్వయం ప్రేరిత పెట్టుబడి అని చెప్పి చూసుకోవాలి. దీనివల్లనే మనం టెక్నాలజీ సాధించగలుగుతూ ఒక కొత్త వస్తువు కనిపెట్టబడుతుంది, అది మనకి ఎక్కువ కాలం మందీకరిస్తుంది, దానివల్ల మనకి ఆర్థిక వృద్ధి అనేది సాధ్యమవుతుందని చెప్పేసి చెప్తారు, రైట్. అట్లా అంటే ఎప్పటికప్పుడు మనము అప్డేట్ అవుతూ ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది, రైట్. ఇప్పుడు దీంట్లో భాగంగా మనము నవకల్పనలు ఒకటి చూసినాం, అదేవిధంగా నెక్స్ట్ ఆధారిత సిద్ధాంతం అనేది చూసినాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనకి ఇంకా 3 ఉంటాయి. క్లాస్లో మనం 2 డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో ఇంకా 3 చూసేసి మ్యాక్సిమం ఇంకో 3 సిరీస్తో మనకి ఈ సిద్ధాంతాలు అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఆ సిద్ధాంతాలు కంప్లీట్ చేసుకుంటే మనము కొన్ని HDI రిపోర్ట్స్ కానీ ఇట్లాంటి మనకి ఇండిసెస్ ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేద్దాం. అది వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.